ఓం నమఃశివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణం 28వ రోజు పారాయణము 28వ అధ్యాయము. ఆగు ఓ విష్ణుచక్రమా ఆగు. ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మం గాని యాచన చేయడం ధర్మం కాదు. విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే గనక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు. నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసును. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరి కొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షత్రియ ధర్మపాలన కోసం తనకి దుర్వాసుడికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుడిని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబలవంతులైన మధుకైటభులను, దేవలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఆ దుర్వాసుడిప్పుడు ఇలా ధిక్కారిధీనుడై అవస్థపడుతున్నాడు అంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజ సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఏరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువ మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవా బ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర చరణఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్రధర్మయుధంగా పురుషరూపిడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం నరుడి రూపంలో చిరుదరహాసం చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించాను గాని విష్ణు భక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసుని వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణగమన కష్టహారకము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతోషించిన సుదర్శనుడు అంబరీషుడిని లేవనెత్తి అభినందించి అదృశ్యమయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు. 28వ అధ్యాయము సమాప్తం.